స్టేషన్ గన్పూర్ టికెట్ ఇస్తే కేసీఆర్ గారిని మంచోడు అయ్యేవాడు. ఒకవేళ మీరు గెలిస్తే రేపు కవిత గారు తప్పు నిర్ణయం తీసుకుంటే మీరు నిలదీస్తారు, సైలెంట్గా ఉంటారా? అది అప్పుడు చూద్దాం. కానీ కేసీఆర్ గారు నాకు టికెట్ ఇవ్వలేకపోతే షెడ్డోడే. మరి 74 సంవత్సరాలు వచ్చిన ముసలోనికి టికెట్ ఇచ్చి 40 సంవత్సరాలు ఉన్న నాకు టికెట్ ఇవ్వకపోతే మంచోడు ఎట్లయితాడు? షెడ్డోడే అవుతాడు. పైగా 4 పార్టీలు తిరిగిన వాళ్ళు, నలుగురిని ముంచినోళ్ళు వాళ్ళు. ప్రాంతీయవాదం మీద ఎవడు మాట్లాడలే. ఇద్దరు ఇట్లా దళితవాదం గురించి వాళ్ళకి సున్నా నాలెడ్జ్. మరి రిజర్వ్డ్ స్థానాలు అంటేనే దళితులు మాత్రమే అక్కడ పోటీ చేయాలి. మరి దళితుల స్థానాల్లో పోటీ చేసి దళితుల మీద దాడి జరుగుతా అంటే మాట్లాడకుండా ఉంటే వాళ్ళు దళిత లీడర్లు ఎట్లయితారు? కాబట్టి చిలుక ప్రవీణ్కి వాళ్ళకి నక్కకి నాగలోకానికి ఉన్నంత తేడా ఉన్నది. కేసీఆర్ గారు చిలుక ప్రవీణ్ని వాడుకోలేకపోయిండు, చిలుక ప్రవీణ్ నాలెడ్జ్ను వాడుకోలేకపోయిండు. అది ఆయన పొరపాటు. అది నాకు మంచి అవకాశమే ఇచ్చినట్టు అయింది, చాలా అద్భుతమైన అవకాశం ఇచ్చినట్టు అయింది. ఇంకా ఈ బీఆర్ఎస్ పార్టీ నా పట్ల చేసిన దుర్మార్గాలు చెప్తే తువాను ఉంచుతారు వాళ్ళ మీద.